హాయ్ అండి, నేను మీ రజనీని. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మనం ఆయిల్ లేకుండా అప్పటికప్పుడు హెల్దీ ఫుడ్ చూడండి, వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఇలా అయితే తయారు చేసుకుందాం. రండి, లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. సూపర్ టేస్టీ కమ్మగా కుడుములు అయితే తయారు చేసుకుందాం. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చూడండి, మనకి ఏ టిఫిన్ లేనప్పుడు ఇలా అయితే ఒక బౌలు శనగపప్పు అయితే తీసుకోండి. ఒక టీ గ్లాస్ అయినా సరే, ఒక బౌల్ అయినా సరే. ఈ శనగపప్పు నైట్ అయితే నానబెట్టుకోండి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని శనగపప్పు అంతా ములగాలి. ఇలా అయితే నానబెట్టుకోండి. పొద్దున్న 4 సార్లు అయితే నీట్గా కడగాలి. నైట్ నానబెట్టిన శనగపప్పు అయితే నానిపోయింది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసుకుందాం. 4 సార్లు నీట్గా వాష్ చేయండి. ఇలా సోనా మసూర్ బియ్యం అయితే తీసుకోండి. మనం ఏ కప్పుతో శనగపప్పు, ఏ గ్లాస్తో తీసుకున్నామో మనం శనగపప్పు, అదే గ్లాస్తో బియ్యం అయితే తీసుకోండి. పొద్దున్నే హెల్త్ అయితే చాలా మంచిది. వెనకటి రోజుల్లో ఎక్కువగా ఇదే తినేవారండి. ఇలా తయారు చేసుకుని హెల్త్కి అయితే చాలా మంచిది. ఆయిల్ లేని ఫుడ్. మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా సన్నటి రవ్వలాగా అయితే పట్టుకోండి. నీట్గా 4 సార్లు వాష్ చేయండి. ఇలా నీట్గా 4 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ అయితే తీసుకుని మనం ఏ కప్తో సోనా మసూర్ బియ్యం, శనగపప్పు పోసాము అదే కప్తో 3 కప్పులు వాటర్ అయితే యాడ్ చేయండి. ఇలా స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించండి. ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం కడిగి పెట్టిన శనగపప్పు అంతా వేసుకుందాం. హెల్త్కి చాలా మంచిదండి. దగ్గులు, రంపులు, కఫం ఏమీ ఉండదు ఈ శనగపప్పు ఒకటి. ఇలా అయితే వేసుకోండి. చాలా హెల్తీగా ఉంటారు. బాగా ఉడికించుకుందాం. ఇలా మెత్తగా అయితే ఉడికించుకోండి. కొద్దిగా వెన్న అయితే వేసుకోండి బాగా ఉడికిన తర్వాత. తగినంత సాల్ట్. మనం కడిగి పెట్టుకున్న, మిక్సీకి పట్టుకున్న సోనా మసూర్ రవ్వ ఇలా అయితే మొత్తం వేసుకోండి. ఈ స్నాక్స్ అయితే వినాయకుడికి చాలా ప్రీతికరమైన స్నాక్స్. ఏమిటివి అనుకుంటున్నారా? కుడుములు. ఆల్రెడీ మీకు చూపించాను. ఇలా అయితే బాగా దగ్గరకంట కుక్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి, ఇలా దగ్గర పడేటప్పుడు స్లో పెట్టేసుకోండి స్టవ్ అయితే. ఒక 5 నిమిషాలు బాగా కుక్ అవ్వనిద్దాం. చూడండి, ఇలా దగ్గరకంట కుక్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. మనం ఉడికించుకున్నదంతా కూడా బాగా చల్లార్చుకుందాం. ఇలా బాగా చల్లార్చుకోండి. బాగా చల్లారిన తర్వాత ఇలా నెయ్యి అయితే తీసుకోండి. కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఇలా అయితే మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా అయితే తయారు చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా. ఇలా కుడుములన్నీ కూడా రెడీ చేసేసుకోండి. ఇలా ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకోండి. వాటర్ అయితే యాడ్ చేయండి పర్లేదు. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోండి, ఇడ్లీ ప్లేటు. ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టిన తర్వాత ఇంకొకటి పెట్టుకోండి. ఇలా ఒక అరిటాకు అయితే తీసుకోండి.
ఇలా కరెక్ట్గా పెట్టుకోండి. మనం తయారు చేసిన కుడుములన్నీ కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇలా మొత్తం పెట్టేసుకోండి. మొత్తం పెట్టిన తర్వాత అయితే ఇలా అయితే క్లబ్ చేసేయండి. ఎక్కడ కనపడకుండా ఇలా అయితే ఫిలప్ చేసి మళ్ళీ ఇడ్లీ ప్లేట్ అయితే బోర్లించండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక విజిల్ రానివ్వండి. ఇలా అయితే ఒక విజిల్ రానివ్వండి. చూడండి, పర్ఫెక్ట్గా చక్కగా కుక్ అయిపోయినాయి. కొంచెం చల్లారనిచ్చి తీసేసుకుందాం. ఇలా అయితే మొత్తం ఒక్కొక్కటిగా తీసుకోండి. చూడండి, వేడి వేడి కుడుములు చాలా టేస్టీ. మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీ వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. హెల్దీ ఫుడ్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. మధ్యాహ్నం, సాయంకాలం అప్పటికప్పుడు కమ్మగా తినాలంటే ఇలా అయితే తయారు చేసుకోండి. చాలా హెల్దీగా ఉంటారు. ఆయిల్ లేని ఫుడ్. బై బై ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బై బాయ్.